కృష్ణ, జనీ బాబీ దక్షిణ దేశం చూడాలంటే వాళ్లతో రాహుల్ని వెళ్ళమను. భవానీ ఎందుకు? ఏ భవానీ పెడితే కొంపలు మునిగిపోతాయా, ఇళ్ళు అంటుకుపోతాయా? పెళ్లి కాని పిల్లని పరాయి వాళ్లతో బయటకు పంపించటం మన ఇంటా వంట ఉందేమో కనుక్కో కృష్ణ మీ అమ్మమ్మని. అదుగు, ఆ మాటనే నిన్ను నేను అనద్దన్నాను. ఎవరే పరాయి వాళ్ళు? నా కొడుకు పిల్లలు నీకు పరాయి వాళ్ళ? అవును, పరాయి వాళ్లే. నా పిల్లల కంటే వాళ్ళు నాకు అయిన వాళ్ళేం కాదు. ఒక్కొక్కళ్ళని 9 నెలలు మోసుకన్నాను. ఓ అబ్బో, మేము అట్టాగే మోసుకన్నామమ్మా ఇట్టాటి పిల్లల్ని. ఆకాశంలోంచి ఏం ఊడిపడలేదు మా ఒళ్ళోకి. పిల్లల్ని కనటం గురించి మీ అమ్మతో నువ్వు చెబుతావటే? కృష్ణ, భవానీ ఏమైనా సరే వాళ్ళతో వెళ్ళి తీరాలి, అంతే. కృష్ణ, భవానీ వెళ్ళటానికి వీల్లేదు. ఓ పక్కన మిర్యాలపురం సంబంధం చూస్తూ ఉంటే పిల్లల ఊళ్ళు పట్టుకు తిరుగుతుందని తెలిస్తే పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారు? మహా దొరికిందిలేవమ్మా దిక్కుమాలిన మిర్యాలపురం సంబంధం. ఆ కుర్ర మీద ఆ ముఖం చూస్తుంటే ఆడదానికి మీసాలు అంటించినట్టుంది. మొన్న వాడి ఫోటో చూశాను. వాడికి కావలసింది మొగుడు కాని పెళ్ళాం కదే. ఈ మాటే మొన్న భవానీ కూడా అంది. అంటుంది. ఆ మాటలన్నీ దానికి ఎవరు నూరిపోస్తున్నారో నాకు బాగా తెలుసు. అంటే నేను నూరిపోస్తున్నాననే నీ ఉద్దేశం? కృష్ణ, విన్నావయ్యా? అమ్మమ్మా చూడు, అమ్మతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. అది కాదయ్యా, ఈ మహాతల్లికి నా వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోయారు. నా మాట వినవా అమ్మమ్మా? వింటానయ్యా, వెనకేం చేస్తాను? నా ఇంట్లోనే నేను పరాయిదాన్ని అయిపోయాను. ఈ ఇంట్లో పని వండుకున్న విలువ నాకు లేకుండా పోయింది. ఏమిటమ్మా ఈ ఘర్షణ? ఏమైనా బాగుందో చెప్పు. లేకపోతే చూడు కృష్ణ. ఎందుకమ్మా బాబీ వాళ్ళని 10 సార్లు పరాయి వాళ్ళు అంటావు? అమ్మమ్మ బాధపడదు. భవానీ మన సిద్ధుని పరాయివాడంటే నీకు బాధగా ఉండదా చెప్పు? నీకు ఆవేశం ఎక్కువమ్మా. ఆ ముసలావిడ మాటలకి ఆవేశం కాక ఆనందం వస్తుందా? ఆ పిల్లలు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఆవిడ తిండి పడక అన్నీ అక్కడే. వాళ్ళందరూ చేరి నన్ను పైదానిగా చూస్తున్నారు. ఆవిడ దృష్టిలో నేను అల్లుడి పెళ్ళాన్నే తప్ప కన్న కూతుర్ని కాదురా. ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకమ్మా? భవానీ వాళ్ళతో వెళ్ళాలని సరదా పడుతుంది. దాని సరదాలకి నోరు మూసుకోమను. నువ్వు పడునుమంటే నోరు మూసుకుని పడుంటుంది. కానీ రేపటి నుంచి భవానీ మనసులో నీ మీద కోపం, ద్వేషం పెరుగుతాయి. తల్లికి పరాయిదానం అయ్యావు, పిల్లలకు కూడా పరాయిదానం అవుతావమ్మా. నాకేం తెలియదు కృష్ణ. ఈ సమస్యలతో నా తల పగిలిపోతుంది. నీకేది మంచిదని తోస్తే అది చెయ్యి. నన్నేం అడక్కు. దక్షిణ దేశ యాత్ర స్పెషల్ బయలుదేరబోతుంది. మీరు వెళ్తున్నారా? రుక్మిణి లేకుండా కృష్ణుడు ఎక్కడికి వెళ్తాడు, ఎలా వెళ్తాడు? లేని వాళ్ళ కోసం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కావడం. అదే ఈనాడు దేశానికి కావాల్సింది, ప్రతి మనిషి చేయాల్సింది. రాహుల్, మీరు ఇంకా బయలుదేరలేదా? మా దక్షిణ దేశ యాత్ర స్పెషల్ స్టార్ట్ కాకుండానే ఆగిపోయింది. కారణం? జేనికి హఠాత్తుగా 104 జ్వరం వచ్చిందన్నయ్య. అందుకు మీరు ఆగిపోవాలా? మేము అందరం జనం చూసుకుంటాం, మీరు బాబీని తీసుకుని బయలుదేరండి. క్విక్ క్విక్ కమా. రుక్మిణి, ఏమిటి తైతక్కలు? ఏ షరతు మీద నిన్ను నా కోడలుగా చేసుకున్నాను? పెళ్లికి ముందైతే కాలేజీ చదువులు, సరదాగా డాన్సులు చేయొచ్చు, ఆడొచ్చు. కానీ పెళ్ళైన తర్వాత ఇవన్నీ మర్చిపోవాలని, విడిచిపెట్టాలని చెప్పానా లేదా? మళ్ళీ ఏమిటి భాగవతం? అదేం కాదత్తగారు, రేపు ఒక ప్రోగ్రాం ఉంది. ఇంకా ప్రోగ్రామా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? మా బ్రతుకులు నడివీధికి లాగి రచ్చకెక్కించాలని చూస్తున్నావా? విప్పు, ముందా గజ్జలు విప్పు. బంగారు గజ్జలు కట్టుకుని లక్ష్మీదేవి తాండవించవలసిన చోటు ఇది. ఈ ఇనప గజ్జల పెద్దమ్మ కాదు. చెప్పేదేదో నీ పెళ్ళానికి చెప్పు. షరతు కట్టుబడి ఉంటుందా? ఈ ఇంటి కోడలుగా ఉంటుంది, లేదా పుట్టింటి కూతురుగానే ఉంటుంది. గజ్జల్ని బయట పారేయడానికి ఆవిడెవరండి? షరతు షరతు. పేదలకు సేవ చేసే ఆసుపత్రి కోసం ప్రోగ్రామ్ ఇస్తానని మీకు ముందే చెప్పాను కదండి. ఆవేశపడుకు, అమ్మగారితో మాట్లాడి నేను ఒప్పిస్తానుగా. ఊరుకో. ఇది పెళ్లికి ముందే ఒప్పుకున్న ప్రోగ్రాం. రుక్మిణి సరదా కోసం, అది ఒక సత్కార్యానికి, ఒక మహాసంస్థకు నిధి వసూలు చేయడానికి. ఏమి నిధిరా?
ఎంత వసూలు చేస్తారు? మహా అయితే ఓ 50,000 వసూలు చేస్తారా? ఆ? ఉమ్, ఆ డబ్బేదో మనమే ఇచ్చేద్దాం. డబ్బు ఇవ్వచ్చమ్మా, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కాదు. అదేం మామూలు సంస్థ కాదు, మనకంటే గొప్పవాళ్ళు స్థాపించింది, నడుపుతుంది. అవునమ్మా, వారు ఇప్పటికే పబ్లిసిటీ చేసుకున్నారు, టికెట్లు కూడా అమ్ముకున్నారు. ఇప్పుడు మనం డబ్బిస్తే డబ్బు మదం అంటారు కానీ గొప్పతనం అనరు. దయచేసి ఒక ప్రోగ్రాంకి ఒప్పుకో. ఇదే ఆఖరి ప్రోగ్రాం అని నేను హామీ ఇస్తున్నాను. సరే, నీ ఇష్టం. నీ పెళ్ళాన్ని 10 మందిలో ఆడించుకుంటారంటే కాదంటానికి నేనెవరిని? కానీ ఏ పరిస్థితుల్లోనూ మన ప్రసక్తి రాకూడదు. మన కోడలని ఎక్కడా ప్రకటన చేయకూడదు. అదైనా జాగ్రత్తగా చూసుకో. అలాగేమ్మా. అబ్బా, బాగా అలసిపోయానండి. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఇవాళ మీకు రెస్ట్. ఉమ్? అంత విగరస్ గా డాన్స్ చేస్తే అలసిపోవు. చివరిసారిగా డాన్స్ చేయడం కదండి, ఆ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. రుకో. పద్మాల్ లాంటి నీ పాదాలు నాట్యం చేస్తుంటే నాకు నువ్వు తప్ప ఇంకెప్పుడూ కనిపించదు. ఒక్కసారి ఆ పాదాలను గట్టిగా ముద్దెట్టుకోవాలనిపించింది. ఇంకా నయ్యం, అంత పని చేశారు కాదు. చేస్తే ఏమయ్యేది? ఇంటి పేరు కాస్త మార్చాల్సి వచ్చేది. ఏ? కాళిదాసు వారు కాస్త కాళదాసు వారు అయ్యేవారు. గుడ్ జోక్, యూ సిలీ. అమ్మా అమ్మా అమ్మా, ఏడుస్తున్నావేంటమ్మా? ఏం లేదు బాబు, కంట్లో నలకపడింది. చాలు గ్రాని, చాలు. ఉండమ్మా, లేడి పిల్లలే చలాకీగా తిరిగేదానివి. నువ్వు ఇలా మంచాన పడి ఉంటే నా ప్రాణం గిలకిల్లాడిపోతుంది. తెచ్చావా నీలి? ఆ పళ్ళవసం తీసి అమ్మాయికి ఇవ్వు. ఈ లోపల నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళొస్తానమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నారు? ఏం లేదు. నేను వీళ్ళు బాగా చూస్తారా? బాగా చూడడం అంటే అదే, మంచి భోజనం బట్టలు ఇస్తారా అని. నన్ను చూస్తే తెలియటం లేదమ్మా. మా అయ్యగారు దేవుడమ్మా. సిద్ధు కంటే నన్ను ప్రేమగా చూసుకుంటారు. మా అమ్మగారు మరీను అప్పుడప్పుడు నన్ను పట్టుకుని, నీలి నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురు అని ఏడ్చేస్తూ ఉంటారు. మీ దేవుడయ్య గారు పెట్టే హింసలు బాధలు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది పాపం. నువ్వెప్పుడు ఇక్కడే ఉంటావు? నీకు అమ్మ నాన్న లేరా? లేరమ్మా, నా చిన్నప్పుడే కలరా వచ్చి చచ్చిపోయారు. అమ్మో, పెద్దమ్మ గారు, నేను వస్తానమ్మా. ఈ రసం తాగండి. అక్కడ పెట్టు. నేను ఇండియా వచ్చి అవుట్ హౌస్లో ఉంటుండగా ఒకరోజు ఎవరు మీరు? ఈ ఇంటి అల్లుణ్ణి. కూర్చోండి. ఆయన ఇంట్లో లేరు. తెలిసే వచ్చాను. మా మామగారు నీతో చెప్పమన్న విషయాన్ని చెప్పి వెళ్ళడానికి వచ్చాను. ఏమిటది? నువ్వు రేపటిలోగా నీ పిల్లల్ని తీసుకుని మీ దేశానికి వెళ్ళిపోవాలి. ఇది మా మామగారి ఆజ్ఞ. మేము ఒక మాట అంటే అది జరిగి తీరాలి. అది జరిగేలా చేస్తాం మేము. నువ్వు డబ్బు కోసం ప్రసాద్ మీద వల విసిరావని మాకు తెలుసు. ఆ డబ్బు కోసమే అతన్ని బలవంతంగా ఈ దేశానికి తీసుకొచ్చావని తెలుసు. నీకు కావలసిన డబ్బు నువ్వు తీసుకుని నీ పిల్లలతో సహా వెళ్ళిపోతే ప్రసాద్కి ప్రాయశ్చిత్తం జరిపించి మా రాచవంశంలో పిల్లనిచ్చి పెళ్లి చేసి మాలో కలుపుకుంటాం. చెప్పు, ఎంత కావాలి? 5 లక్షలు, 10, 15? క్షణ! మా దేశంలో మీ లక్షలకి కోటలకి విలువ లేదు మిస్టర్. ఈ దేశం నుంచి నేను వెళ్ళడం అంటూ వస్తే ప్రసాద్తో కలిసే వెళ్తాను. నేను ఈ ఇంటి కోడల్ని.
నన్ను పొమ్మనే అధికారం ఎవరికీ లేదు. ఈ మాట నా మాటగా మామగారికి చెప్ప. జని, జ్వరం తగ్గిందా? ఏదో పుస్తకం చదువుతున్నట్టున్నావు. ఏం పుస్తకం? జీవితం. జీవితం చాలా పెద్ద పుస్తకం. ఎప్పుడు సశేషమే, ముగింపు అంటూ ఉండదు. రాసే కవి రాస్తూనే ఉంటాడు. ఎవరికి ఎంత ఒప్పుకుంటే అంతవరకే చదివి అదే అంతం అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నేను అలా వెళ్ళను, అంత చూసే వెళ్తాను. ఇలా ఒంటరిగా కూర్చోవచ్చని ఒంటరితనం మనసును కలిసివేస్తుంది. మేమంతా నీ వాళ్ళ సంగతి మర్చిపోకు. అందరితో కలిసిమెలిసి తిరుగుతుంటాం. బాయ్.